హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్కి దోశలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దోశల్లోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను, జలుబు చట్నీ. పెనమేమో వీటికి పొద్దున్నే పనులకు వెళ్ళిపోయే ఫ్రెండ్స్. మేమే వేసుకుంటున్నాం అట్లు. ₹10 తెప్పించాను తెలగుళ్ళు. లోపల ఎగుతాయి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది. వీడియో ఇంకొందరికి రికమెండ్ చేస్తుందంట యూట్యూబ్. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలుగైదు వెల్లుల్లి రేఖలు వేస్తున్నాను, కొంచెం అల్లం ముక్క, జీలకర్ర లేదు చైనా కన్నానే. అంత ఎక్కువ రెడీ అయిపోయాడమ్మా స్కూల్కి. చిలకలు నేను వేస్తాను, నువ్వు వేసేసుకుంటా. బాగున్నాయి, మామూలుగా అల్లేసేసేస్తాను జల్లో. నాకైనా వచ్చింది చట్నీ ప్రిపేర్ చేస్తున్నావా? ముందు చట్నీ వేపేసుకుంటే మీకు అట్లు వేసేటప్పటికి చల్లారుతుంది, మిక్సీలో రుబ్బెత్తాను. అప్పుడు ఎట్లా చల్లారితే మిక్సీ రుబ్బినప్పుడు అప్పుడు తినేయచ్చు సింపుల్గా. మనకు చూపించి దగ్గరికి జూమ్ అవుతుంది చల్ల. మనకు కూడా తెచ్చేసింది 2 బిందులు నీళ్ళు అమ్మమ్మ. కనిపించిందా? ఏది పోనీ ఏది పోనీ ఫ్రెండ్స్. ఇలా రాకమ్మా కాలిపోద్ది.
మామూలుగా అయినా దోశలు ఉల్లి దోశలు అయినా మీకు ఉల్లి దోశలే నీకు నాకు ఉల్లి దోశ కావాలి. నీకు ఉల్లి దోశ ఇష్టం లేదా? ఇలా అదే బాగుంటుంది, ఉల్లి దోశ బాగుంటుంది. దోశ ఇస్తే మామూలుగా ఉల్లిపాయ ఇచ్చే అప్పుడు కలుసుకోవాలి. అమ్మ మనం బట్టలు కొనుక్కోడానికి వెళ్ళామన్న రంగంపేట, అక్కడ అటు తిన్నామా అలాంటిది, అది కావాలానికి వేరేదా. ఉల్లిపాయ కోస్తున్నాను. అమ్మాయి వేయడం ఇంకా సౌండ్ వచ్చేస్తున్నా చల్లారక ఆపుకో. పచ్చిమిరకాయలేనా? వద్దులే, నూరుమంట వచ్చేది మళ్ళీ మీకు. బల్లే ఏమైనా ఐస్ క్రీమ్ గట్రా ఏమైనా తింటున్నాయి నువ్వు? డబ్బులు ఉంటేనే కదా తినడానికి. అసలు ఏం తినకో, చల్లగా ఉన్నాయి అసలు పడదు నీకేమి. నువ్వు సరిగ్గా తీయమ్మ చింతల్లి. అలాగే చేస్తున్నాను వస్తుంది అట్లా. అమ్మ నాకేం తెలుసు. ఆనియన్ దోశ అన్నీకా? అన్నీకి. నీకు ప్లేన్ దోశలేనా? ఆ రెండు పదాలు ఇంగ్లీషే కదా? నాకు ఇంగ్లీష్ వచ్చు. డాడీకి డాడీకి నీకంటే ఎవరికి ఎక్కువ వచ్చు? డాడీకా నీకా? మాడిందేమో కాదు, ఫస్ట్ అట్టు ఎప్పుడు బాగా రాదు. ట్రై చేసినట్టు సెకండ్ అట్టు బాగా వస్తుంది. ఇంకో కొద్దిగా పక్కన విరిగిపోయి. ఓయ్ ఏమున్నదిలో అంత దొంగతనం చేయనాకి? ఏం దొబ్బెట్టినావే అమ్మాయి? అద్దం దొబ్బెట్టిందా? ఏంటమ్మా బాగా పడుతుందా? గో. ఇప్పుడు నాకే ఎట్టు. ఓకే నాన్నకి
బేగా తీసుకో. నీకు ప్లేన్ దోశ ఉల్లిపాయలు ఎందుకు ఇష్టం ఉండదమ్మా నీకు? కరకరలు ఆడతాయి మధ్యలో తగులుతాయని చిరాకు. మండి తీసుకోలేక తినేయాలా, కలిపి తినేయాలా దోశతోటి. మిరకాయ బజ్జీ అన్న అంతే, ఉల్లిపాయలు తీసేస్తాను. బజ్జీ మిరగాయ కూడా తీసేస్తావులేను. మిరగాయ కూడా తీసేస్తాం. మరి మిరగాయ తింటారు చిన్నపిల్లలు. చిన్నపిల్లవా నువ్వు? మరి పుట్టు పిల్లవు కాదా? కాదు. మర్చిపోతావు లేకపోతే. సరే. ప్లేన్ దోశ పొగలు వచ్చేస్తుంది. ఇద్దరం ఒకేసారి అన్నాం కదా. ఉప్పు నువ్వు లేకుండా వేసేస్తున్నాను. అదెవరికి? మామికా? నాకా? 2 సెట్లు ఒక్కొక్కటేనా? ఒకటి సరిపోద్దమ్మా. ఒకటి సరిపోద్దా? మరి సరిపోదు అన్నప్పుడు ఒక్కొక్కటి అంటగా పొడిపిండా తినా. నువ్వు నేనన్నా సైలే సైడ్ వేసిన లోనికి వెళ్ళిపోద్ది కదా. ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నా. ఎవరికది? అన్నీకా? ఆడికైతే ఆడికి, నాకైతే నాకు. నాకు మాత్రం అలా వద్దు. నన్ను ఏం చేయమంటే దానికి పుల్లలతో మళ్ళీ పోయినా అత్తస్తానా అన్న పుల్ల అంట. అయ్యో అక్కడ కన్నబడ్డదేటి. అమ్మ మనం ఇరుపుకుందంటాం కదేటమ్మా. అన్నాక నీకైతే నీకులే అంటే అమ్మకైతే అమ్మకే. ఉల్లి దోశ పడిపోతున్నావు. ఉల్లి దోశ మాడిపోయింది. అర్థం కాదు, అలాగే కాలుతుంది. రంగు మొన్న వేసిందంటే బాలేరే. అది వేరే పిండి, ఇదేమో మినప్పిండి కదమ్మా. అందుకు మినప్పిండి ఎట్లా బాగుంటాయి. ఇది ప్లేన్ దోశ కదా. మూడు ప్లేన్ దోశలు ఇయ్యి, 2 నీకు 1 నాకు. ఇంకోటి ఫస్ట్ వేసా చూడు, అది నాకు. ఒకటే తింటామ్మా అత్తు నువ్వు? 2 తింటున్నాడు. నాకు కూడా ఆకలి చెప్తుంది. రాత్రి ఏమో 6 అవుతుందనగా లేచి హోంవర్క్ రాసుకున్నాను. రాత్రి అనరు దాన్ని, తెల్లారగట్ల అంటారు. నాకు అలాగే అంటారు. ఇంకా పొద్దున అవ్వలేదు కదా మరి. ఎదుగు రాలేదంతే. మధ్య చింతలు బేర్లే చేస్తుంది. ఏం బేరే లేచిది కాదు. బళ్ళు ఎంపకెళ్ళి తింటుందేమో రాయలేనది. తిన్నది ఎప్పుడు వీళ్ళ క్లాస్ వాళ్ళు అందరూ తిన్నారు. అది కన్నా ఎగ్జామ్ రోజు, ఆ రోజు అయితే అందరూ తిన్నాళ్ళే. బాగా పడుతుందా వీడియో? సూపర్ పడుతుంది. అట్లు బాగుంటాయి కదా.
దోశలు అదే మరి మినప అట్లా అన్నా నువ్వు ఇందాకలా దోశలు అన్నాను రావాలా. ఉల్లి దోశ ఇది. ఉల్లి దోశ నాకు ఇది ప్లేన్ దోశ నాకు అది నీకు ఉల్లి దోశ నీకు సరిగ్గా ముక్కేసేనా వేసి చట్నీ సెంటర్లో వేసుకుని మీరు లేట్ అయిపోతున్నారు. చట్నీ చెప్పు. చూడండి ఫ్రెండ్స్, టమాటకాయ వేడిసెల గుళ్ళు వేసి చేశాను చట్నీ. హోటల్లో కంటే బాగుంటుంది ఫ్రెండ్స్. వాటిలో కంటే బాగుంటుంది. మాకు కొంత కొంచెం చాలు, మళ్ళీ చాలా పది వేసుకుంటాం. తినండి. ఎలాగున్నాయి? బాగున్నాయి, నాకు నచ్చినాయి. సూపర్ ఉన్నా. అమ్మా నువ్వేంటమ్మా తిను, నీ ఇంకా జల్లేయాలేనా? చట్నీ ఎలా ఉంది? సూపర్ ఉంది. దోశలు దోశలు రెండు కలిపి తింటే ఇంకా బాగుంది. సరే తినండి అయితేనే. చూడాలి ఇక్కడ చూడండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొందరికి వీడియో రికమెండ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో పెట్టుకోండి. నోటిఫికేషన్ వెంటనే అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.